జీడిమెట్లలో విషాదం చోటు చేసుకుంది. ఇద్దరు పిల్లల్ని చంపి ఆత్మహత్య చేసుకున్నారు దంపతులు. మృతులు మంచిర్యాలకు చెందిన వెంకటేష్, వర్షిని, వారి పిల్లలు రిషికాంత్, విహాంత్ గా గుర్తించారు. ఇద్దరు పిల్లలు భార్యకు విషమిచ్చి తాను ఫ్యాన్ కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు వెంకటేష్. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. రైట్, దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి కిరణ్ సంఘటనా స్థలం నుంచి అందిస్తారు. కిరణ్, ఆత్మహత్య గల కారణాలేంటి, దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? శ్రవణి, జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలోని గాజుల రామారంలో విషాదం చోటు చేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు సూసైడ్ పాల్పడ్డారు. ప్రస్తుతానికి మనము ఘటనా స్థలం వద్ద ఉన్నాం. ఇదంతా కూడా గాజుల రామారంలోని బాలాజీ లేఅవుట్ సహస్ర రెసిడెన్సీ 3వ అంతస్తులోని 303 ఫ్లాట్. అయితే ఇటు వెంకటేష్ సాఫ్ట్వేర్ ఎంప్లాయీగా పనిచేస్తా ఉన్నాడు హైటెక్ సిటీలో. తమ ఇద్దరు పిల్లల్ని చంపిన తర్వాత, భార్యను హతమార్చిన తర్వాత వెంకటేష్ సూసైడ్ పాల్పడ్డాడు. అయితే మృతులు మంచిర్యాలకు చెందిన వారిగా గుర్తించారు. వెంకటేష్ అలాగే వర్షిని, రిషికాంత్, ఇద్దరు కుమారులు ఉన్నారు వీరికి. రిషికాంత్ అలాగే విహాంత్. ఆత్మహత్య గల కారణాలు తెలియాల్సి ఉంది. ఎందుకంటే వీరు అంటే ఇద్దరు పిల్లలకు ఆ తర్వాత భార్యకు విషం ఇచ్చి చంపారా, లేదంటే ఏ విధంగా హతమార్చిన తర్వాత వెంకటేష్ సూసైడ్ పాల్పడ్డాడనేది పోలీసులు ఎంక్వైరీ చేస్తా ఉన్నారు. ఘటనా స్థలానికి క్లూస్ టీం చేరుకున్నారు. అలాగే పోలీసులు కూడా చేరుకొని వివిధ కోణాల్లో దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం అయితే పంచనామా కొనసాగుతోంది. అయితే వెంకటేష్ గత కొంతకాలంగా హైటెక్ సిటీలోని ఒక కంపెనీలో సాఫ్ట్వేర్ ఎంప్లాయీగా పనిచేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఆత్మహత్య గల కారణాలైతే తేలాల్సి ఉంది. ఎందుకంటే కఠినమైన నిర్ణయం, ఒకే కుటుంబానికి చెందిన నలుగురు సూసైడ్ చేసుకోవడం అనేది తీవ్ర విషాదాన్ని నింపింది ఈ ప్రాంతంలో. గాజుల రామారంలోని సహస్ర రెసిడెన్స్ అపార్ట్మెంట్ 3వ అంతస్తులోని 303 ఫ్లాట్ నెంబర్లో క్లూస్ టీం ఘటనా స్థలంలోనే ఉన్నారు. ప్రస్తుతం అయితే వివిధ కోణాలు కూడా ఆధారాలు సేకరిస్తా ఉన్నారు. మొదట ఇద్దరు పిల్లలకు విషమిచ్చి లేదంటే మెత్త దిండుతో తలపై పెట్టి అదిమి చంపిన తర్వాత భార్యకు విషమిచ్చి వెంకటేష్ సూసైడ్ చేసుకున్నాడా, లేదంటే ఏ విధంగా వీరు ఆత్మహత్యకు పాల్పడారనేది వివిధ కోణాల్లో పోలీసులతో దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ముఖ్యంగా ఈ ఆర్థిక ఇబ్బందుల కారణంగా వీరు సూసైడ్ చేసుకున్నారు, లేదంటే ఆరోగ్య సమస్యలు ఉన్నాయా, లేదంటే కారణాలు ఏవై ఉన్నాయని మాత్రం పోలీసులు వివిధ కోణాల్లో దర్యాప్తు కొనసాగిస్తున్నారు. మనం చూడొచ్చు, ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపిందని చెప్పాలి. ఎందుకంటే గాజురామారం చిత్తారాం దేవాలయం వెనుక భాగంలో ఉన్న బాలాజీ లేఅవుట్ సహస్ర రెసిడెన్సీ 3వ అంతస్తులోని 303 ఫ్లాట్ నెంబర్లో ఈ ఘటన చోటు చేసుకోవడం తోటి అపార్ట్మెంట్ వాసులను కూడా ఎంతగానో కాల్చివేస్తుంది. స్థానికులు, అలాగే చుట్టుపక్కల వాళ్ళు, అలాగే అపార్ట్మెంట్ వాసులందరూ కూడా ఈ నలుగురు, ఒకే కుటుంబానికి చెందిన నలుగురు సూసైడ్ చేసుకోవడం పట్ల వీరంతా కూడా ఆవేదన వ్యక్తం చేస్తా ఉన్నారు. ఇక్కడ స్థానికులు ఉన్నారు, వారితో మాట్లాడదాం. అసలు ఏ విధంగా వారు సూసైడ్, అసలు ఏం జరిగిందమ్మా? ఏం జరిగింది మాకేం తెలుసు. 3 years నుంచి ఒకే అపార్ట్మెంట్ లో ఉంటున్నామండి. మా నైబర్స్ వర్షిని వాళ్ళు. వర్షిని చాలా ఫ్రెండ్లీగా ఉంటది, వెంకటేష్ కూడా చాలా ఫ్రెండ్లీగా ఉంటారు. మాకు కూడా ఈ విషయం చాలా అన్ఎక్స్పెక్టెడ్ గా అనిపిస్తుంది. సమస్యలు మేము రాత్రి కూడా చాలాసేపు డిస్కస్ చేసుకున్నాం, మామూలుగా మాట్లాడుకున్నాం. అప్పుడు కూడా ఏం చెప్పలేదు తను. నైట్ కూడా, ఈవినింగ్ కూడా మా హస్బెండ్ వాళ్ళందరూ కింద పార్కింగ్ దగ్గర ఉన్నారు. కానీ ఇలా ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి మాకేం తెలియదు. అసలు నార్మల్ గానే ఉన్నారు అందరూ. మార్నింగ్ లేవగానే మేము ఈ ఇన్సిడెంట్ చూసాము. మాకే చాలా షాకింగ్ గా ఉంది. వాళ్ళు ఏప్రిల్లో వచ్చారండి, 2022. మేము కూడా అదే టైంలో వచ్చాం. మాది ఓన్ హౌస్, వాళ్ళు రెంటెడ్ హౌస్. ఏం ప్రాబ్లమ్స్ ఏం లేవండి. వెంకటేష్ గారు సాఫ్ట్వేర్ ఎంప్లాయీ, తను హౌస్ వైఫ్. చివరిసారిగా ఏం మాట్లాడారు మీతో? ఏం నార్మల్ జనరల్ టాపిక్స్ ఏనండి. వాళ్ళ ఫ్యామిలీ ఇష్యూస్ ఏం చెప్పలేదు. మామూలు జనరల్ టాపిక్స్, వర్షం పడుతుంది అలా కూర్చొని మామూలుగా మాట్లాడుకున్నాం. ఈ ఇన్సిడెంట్ కూడా మాకు తెలియని విషయం. అసలు ఇది లేవగానే చూసాము, చాలా స్టన్ అయ్యాం మేము. ఎప్పుడన్నా బాధలు ఉండడం, డిప్రెషన్ అలాంటివి ఎప్పుడన్నా? ఇలాంటి డిప్రెషన్ ఏమంటే తను చాలా ఈజీ గోయింగ్. వర్షిని చాలా ఈజీ గోయింగ్, ఏదైనా చాలా బ్రేవ్ గా ఫేస్ చేయగలదు. ఇద్దరు బాబులు ఉన్నారు. తను చాలా ఈజీ గోయింగ్, తన ప్రాబ్లమ్స్ కూడా ఫేస్ చేయగలదు వస్తే కూడా. కానీ ఇంత కఠినమైన నిర్ణయం, ఒకే కుటుంబానికి చెందిన పిల్లల్ని చంపి తర్వాత వారు సూసైడ్ చేసుకోవడం, ఇది చంపడం అనేది మాకు తెలియదండి. సూసైడే అనుకుంటున్నాం అందరూ, ఎట్ ఏ టైం సూసైడ్ అనుకుంటున్నాం. చంపారంటే మాకు కూడా చాలా షాకింగ్ గా ఉంది. ఎందుకంటే వెంకటేష్ గారు కూడా చాలా సైలెంట్, అడిగితేనే సమాధానం చెప్తారు. అంటే ఫ్రెండ్లీగా ఉంటారు, కానీ అడిగినంత వరకే సమాధానం ఉంటుంది.
అట్లాగా. ఓకే సార్, మీరు చెప్పండి, ఎంతకాలంగా మీరు ఇక్కడ వీరందరూ చూస్తా ఉన్నారు? మీకేమన్నా? నేను ఇక్కడ లోకల్ రాజులమరం, నేను సోషల్ వర్క్ చేస్తా ఉంటా. ఇట్లా ఇక్కడ సమస్య అయినా ఊరుకొస్తా ఉంటా అంతే. ఇప్పుడు ఇక్కడ పోలీసు వాళ్ళు చూసి రావడం జరిగింది. ఇంకా మనకేం తెలియదు. సో సహస్ర అపార్ట్మెంట్ లోని నైబర్స్ చెప్తున్న దాని ప్రకారంగా 2022లో వెంకటేష్ వాళ్ళ ఫ్యామిలీ ఇక్కడికి రెంట్కి వచ్చారు. అయితే వీరంతా చాలా కలుపుకోలుగా ఉండేది. ఫ్యామిలీ కూడా నైట్ మాట్లాడారు. అలాగే కుటుంబ సభ్యులు కూడా ఎంతో కలుపుకోలుగా ఉండేది. వీరంతా కూడా చాలా సంతోషంగా నివసించేవారు. అయితే కానీ ఉన్న ఫలంగా ఇలాంటి నిర్ణయం తీసుకోవడం అనేది, ఒకే కుటుంబానికి చెందిన నలుగురు సూసైడ్ చేసుకోవడం అనేది తీవ్ర విషాదాన్ని నింపుతుంది. ఓవరాల్గా పోలీసులు కూడా పంచనామా పూర్తయిన తర్వాత నలుగురు మృతదేహాలను పోస్ట్మార్టం నిమిత్తం గాంధీ మార్చరీకి తరలించనున్నారు. పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు సూసైడ్ చేసుకోవడం అనేది స్థానికంగా తీవ్ర కలకలం రేపిందని చెప్పాలి. ఇదే లేటెస్ట్ అప్డేట్. స్టూడియో. రైట్ కిరణ్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.